ఇందిరాగాంధీ హయాంలో ఆమె తనయుడు సంజయ్ గాంధీ చేసిన దాష్టికం వల్ల భారతదేశంలో హిందువుల జనాభా తగ్గిపోయి ముస్లింల జనాభా పెరిగిపోతుందన్న వివాదం తెరపైకి వచ్చింది. సంజయ్ గాంధీని టార్గెట్ చేసి సంఘ్ పరివార్ వర్గాలు ఆ అంశాన్ని చర్చకు తెస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో క్రైస్తవ మతానికంటే ఇస్లాం మతం వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్న తరుణంలో భారత్ లో హిందూ మతాన్ని ఆచరించే వారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందన్న సర్వే రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. హిందూ మత వ్యాప్తి ఆగిపోవడానికి ప్రధాన కారణం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే అనే వాదన కూడా ఉంది. సంజయ్ గాంధీనే ఈ పాపానికి నాంది పలికారని, దాన్ని తదుపరి వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయని సంఘ్ వర్గాల అభియోగం. మనమిద్దరం మనకిద్దరు అంటూ పెళ్లైన జంటలతో కుటుంబ నియంత్రణ ప్రచారం చేయించిన ప్రభుత్వాలు ఇప్పుడు సడన్ గా తమ పాలసీని మార్చుకుని పిల్లని ఎక్కువ కనండి అంటూ కొత్త వాదనను వినిపించడం విశేషం. ఆర్ఎస్ఎస్ చీఫ్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నోట కూడా పిల్లల్ని ఎక్కువ కనాలనే సూచన రావడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పిల్లలు కనాలని వీళ్ళంతా ఎందుకు పిలుపునిస్తున్నారంటే, ప్రస్తుతం మన దేశంలో హిందువుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. రోజు రోజుకి ముస్లింల సంఖ్య, క్రైస్తవుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం వేగంగా వ్యాప్తి చెందుతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో గత 10 ఏళ్ల కాలంలో క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యేవారు 230 కోట్లకు పెరిగారని తెలిపింది. అయితే క్రైస్తవ మతస్థుల సంఖ్య 30.6% నుండి 28.8కి పడిపోయిందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఇక ఇస్లాం మతస్థుల సంఖ్య 200 కోట్లకు చేరిందని, 10 ఏళ్లలో 1.8% మంది పెరిగారన్నది ఆ సర్వే రిపోర్ట్. హిందూ మతానికి చెందిన వారి సంఖ్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. పైగా రోజు రోజుకి హిందూ జనాభా సంఖ్య తగ్గుతోందని తేలింది. ఇంతకీ దేశంలో హిందూ మతస్థుల సంఖ్య తగ్గడానికి అసలు కారణాన్ని అన్వేషిస్తే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే వాదన కూడా ఉంది. 1952 నుండి మన దేశంలో జనాభా సంఖ్యను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలన్న పాలసీపై ప్రభుత్వం ప్రచారం చేసింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సంబంధించిన వ్యక్తుల ఆమోదంతోనే చేయాలన్న నిబంధన ఉంది. కానీ 1975 నుండి 1977 వరకు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ అమలైన తరుణంలో ఆమె తనయుడు సంజయ్ గాంధీ దేశంలోని 10 కోట్ల మందికి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించారని, ఇందులో హిందువులే అధిక సంఖ్యలో ఉన్నారన్నది సంఘ్ పరివార్ వర్గాల వాదన. ముస్లింల విషయానికి వచ్చేసరికి కుటుంబ నియంత్రణ వారి చాయిస్ కి వదిలిపెట్టారని, ఇక అక్కడి నుండి హిందువుల జనాభా సంఖ్య పడిపోతూ వస్తుందని సంఘ్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణపై హిందువులపై ఒత్తిడి తెచ్చిన పాలకులు ముస్లింలు 2-3 పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోలేదని, అదేమిటంటే వాళ్ల మతంలో 3 పెళ్లిళ్లకు అనుమతి ఉందనే వాదనను ప్రభుత్వాలు వినిపించాయని సంఘ్ పరివార్ మండిపడుతోంది. ఎప్పటికైనా మేల్కొని హిందువుల జనాభాను పెంచే విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో హిందువుల మనుగడ కష్టమని సంఘ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.